హాయ్ ఎవ్రీవన్. మా ఊర్లో మొహరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మేము ఈ వీడియోలో మీకు అందరికి చెప్తాను. ఫస్ట్ మొహరంకి ముందు రోజు గుట్టపైన ఊది బెల్లం అని కాలుస్తారనమాట. మా ఊర్లో అయితే ప్రతి ఒక్క ఆడపడుచు అందరు వెళ్తారనమాట గుట్టపైకి. ఇంకా ఆ రోజు 10-11 వరకు కూడా వెళ్తారు గుట్టపైకి. తర్వాత అక్కడ నుంచి వచ్చేసినాక నెక్స్ట్ డే ఇంకా పీర్ల పండుగ స్టార్ట్ అవుతుంది, అదే మొహరం. నెక్స్ట్ డే 3కి అలా గుట్టపై నుంచి పీర్లు వస్తాయి అన్నమాట మసీద్ దగ్గరికి. ఇంకా ఊరంతా అక్కడే నిండిపోతారు, అసలు ఒక్కరు కూడా ఇళ్ళల్లో ఉండరు. ప్రతి ఒక్కరు మసీద్ దగ్గరికి వస్తారు. ఇది చూడండి, ఇది హనుమాన్ల గుడి అనమాట. మసీద్ దగ్గర నుంచి హనుమాన్ల గుడి నుంచి ఇంకా కొంచెం ముందు వరకే పీర్లు ఇలా వెళ్తాయి అన్నమాట. తర్వాత ఇంకా పీర్లు అట్లా 2-3 టైమ్స్ తిరిగిన తర్వాత ఇంకా మా చేను దగ్గర పీర్ల గుట్ట ఉంటుంది అనమాట. అక్కడ సంథింగ్ ఏదో చేస్తారు, అది నాకు కూడా క్లారిటీగా తెలియదు. తర్వాత 3 డేస్కి మొహరం అయిపోయిన నెక్స్ట్ డే కాకుండా నెక్స్ట్ డేకి అయితే ఇంకా జాతర ఉంటుంది. ఇంకా జాతర అయితే 12 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం ఈవినింగ్ 7 వరకు జరుగుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది అసలు. మా ఊరి పీర్ల పండుగ అంటే ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరు. మా ఊర్లో అందరికి చాలా బాగా ఇష్టం. ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొనుక్కుంటారు పీర్ల పండుగకి అయితే. మా ఊర్లో చాలా పెద్దగా జరిగే పండుగ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకా గుడ్డెలుగు వేషం వేస్తారనమాట, అండ్ గుర్రం వేషం కూడా వేస్తారు. ఇంకా బాయ్స్ ఒక సైడు, గర్ల్స్ ఒక సైడు ఆషన్న అని అట్లా ఆడతారనమాట. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఫొటోస్ దిగలేదు. లాస్ట్ ఇయర్ నేను, మా వదిన వాళ్ళు, మా కోడళ్ళు అందరు దిగిన ఫొటోస్ యాడ్ చేస్తా. ఈ ఇయర్ అయితే దిగలేదు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మేమైతే మొహరం రోజు 3 o'clockకి రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే 6 అవుతుంది. అందరూ చూసేసి ఇంటికి వచ్చే టైంకు మేము మా ఫ్యామిలీ మొత్తం ఇట్లా వెళ్తామన్నమాట. నేను, మా వదిన వాళ్ళు, మా కోడళ్ళు అందరం. ఇంకా జాతర రోజు అయితే మా చేనుల దగ్గరనే జరుగుతుంది కాబట్టి మేము అక్కడ నుంచి తినేటివి తెచ్చుకొని మా చేనులు గుట్ట కిందన ఉంటాయి అన్నమాట. తింటూ చాలా హ్యాపీగా మస్తు ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ నేను లాస్ట్కి యాడ్ చేసే క్లిప్స్ అయితే మొహరం రోజు ఇవి కావు, ఊది బెల్లం కాల్చడానికి వెళ్తాం కదా మొహరంకి ముందు రోజు చిన్న క్లిప్స్ యాడ్ చేస్తా చూడండి. ఫొటోస్లో మా వదిన వాళ్ళు అయితే లేరు, ఓన్లీ మావే ఉన్నాయి కోడళ్ళతో. అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా